బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కాళేశ్వర ఎత్తిపోతల పథకంలో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు కేసీఆర్ మరింత సమయం కోరారు. ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కమిషన్ విచారణకు హాజరయ్యే తేదీని మార్పు చేసింది. వాస్తవానికి జూన్ 5న కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉండగా ఇప్పుడు జూన్ 11న హాజరు కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడికట్ట, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల ప్రణాళిక, డిజైన్, నిర్మాణం, నాణ్యత, నియంత్రణ, నిర్వహణ వంటి అంశాలలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ విచారణ జరుపుతుంది. జూన్ 6న కమిషన్ ముందు హాజరు కానున్న హరీష్ రావు ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్ తన తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. ఇక హరీష్ రావు కేసీఆర్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వర ఎత్తిపోతల పథకంలో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు కేసీఆర్ మరింత సమయం కోరారు. ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కమిషన్ విచారణకు హాజరయ్యే తేదీని మార్పు చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, వెనెల ఏదైతే కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి కేసీఆర్ జూన్ 5న హాజరు కావాల్సిన అంశం సంబంధించి తను కొంత గడువు కావాలని చెప్పేసి ఇప్పటికే కమిషన్ కి లేఖ రాశారు. తన విజ్ఞప్తిని మన్నించి ఖచ్చితంగా నాకు జూన్ 5న హాజరు కావాల్సినటువంటి సమయాన్ని జూన్ 11కి పొడిగించగలరు అని చెప్పేసి ఒక లేఖ రాయడం జరిగింది. దానికి సంబంధించిన కమిషన్ కూడా ఓకే చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో జూన్ 5న హాజరు కావాల్సినటువంటి కేసీఆర్ జూన్ 11న హాజరు కాబోతున్నారు. అంతేకాకుండా జూన్ 6న హరీష్ రావు హాజరు కావాల్సింది, జూన్ 9న ఈటెల రాజేందర్ కావాల్సింది. అయితే వీళ్ళిద్దరు షెడ్యూల్ మాత్రం కొంత మార్పులు చేర్పులు చేశారు. వాళ్ళకు ఉన్నటువంటి ముందస్తు షెడ్యూల్ కావచ్చు, ఇతర కారణాలకు సంబంధించి వీళ్ళిద్దరు షెడ్యూల్ కూడా తారుమారు చేశారు. అయితే జూన్ 6న ఏదైతే హరీష్ రావు హాజరు కావాల్సిందో ఆ రోజు ఈటెల రాజేందర్ హాజరు కాబోతున్నారు. జూన్ 9న హరీష్ రావు హాజరు కాబోతున్నారు. అయితే పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరు హాజరైన తర్వాత వీళ్ళ యొక్క సమాచారం కావచ్చు, వీళ్ళను అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి వివిధ అంశాలకు సంబంధించి మరొకసారి జూన్ 9న హరీష్ రావు హాజరైన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిణామాలకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత కేసీఆర్ హాజరవుతారా అనేది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటి సస్పెన్స్. మరి జూన్ 11న హాజరవుతారన్నటువంటి కేసీఆర్ ఆ రోజు కూడా హాజరవుతారా, మరింత గడువు కోడతారా, లేకపోతే ఇంకేమైనా పరిణామం చోటు చేసుకుందనే అంశం కూడా ప్రస్తుతం అయితే సస్పెన్స్ గానే మిగిలింది. అయితే గత కొంతకాలంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి ఇప్పటికే వివిధ స్థాయి అధికారులను కూడా కమిషన్ విచారించింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ సమాచారం కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 4 సార్లు హరీష్ రావు కూడా కేసీఆర్ తో భేటీ అయ్యారు. దాదాపుగా భేటీ అయిన ప్రతిసారి కూడా దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం వాళ్ళిద్దరూ డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది. అన్నిటిని కూడా ఇప్పటికే సమాచారం సేకరించారు. ఇంకా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు సేకరించినటువంటి అంశం ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి సేకరించేటువంటి అంశం ఒక ఎత్తులా ఉండలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళని విచారించింది కేవలం అధికారులు, అందులో ఉన్నటువంటి ఇంజనీర్లు, ఇతరత్ర సంబంధించిన అధికారులు కావచ్చు. అయితే ఇప్పుడు వీళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో ప్రభుత్వ పెద్దలు, ఎందుకంటే గతంలో అంటే కాళేశ్వరం కడుతున్నప్పుడు ఉన్నటువంటి సీఎం కేసీఆర్ అంటే అన్నిటికీ డిజైనింగ్ కావచ్చు, అన్నిటి అంశాలను తనే పూర్తి స్థాయిలో పర్యవేక్షించడంతో కావచ్చు, తను ఇచ్చినటువంటి ఆదేశాలతోనే మేము ముందుకెళ్లామని చెప్పేసి ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, అందులో విచారణకు హాజరైనటువంటి అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇన్ని రోజులు అధికారులను ప్రశ్నించడం డిఫరెంట్ గా ఉంటది. ఇప్పుడు వీళ్ళను అధికారులు అంటే కమిషన్ ప్రశ్నించడం డిఫరెంట్ గా ఉండొచ్చు అనే నేపథ్యంలోనే వీళ్ళు అయితే ఈటెల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళిద్దరు హాజరైన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే కేసీఆర్ హాజరు కావాలన్నట్టుగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.